జరిగింది. వాళ్ళని ప్రేమించి మన గుడ్ షెపర్డ్ టెంపుల్ సంఘస్థుల ద్వారా చక్కగా వాళ్ళకి వస్త్రాలను బహుకరించాం. వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇదంతా కూడా క్రీస్తు ప్రేమను బట్టి మేము క్రియల్లో చూపించాము. కాబట్టి దేవుడు ఎక్కడ వాళ్ళు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. పికవంతుడా నా యేసయ్యా, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? సాత్వికవంతుడా నా యేసయ్యా, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? సాత్వికవంతుడా నా యేసయ్యా, నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీలాగా ప్రేమించే, నీలాగా క్షమించే, నీలాగా ప్రేమించే, నీలాగా క్షమించే, కరుణను చూపిన మహనీయుడు ఎవరయ్యా? కరుణను చూపిన మహనీయుడు ఎవరయ్యా? నీకే ఆరాధన, నీకే ఆలాపన. అమ్మా ఇటు చూడండి ఒకసారి, ఒక్క 10 నిమిషాలు మాకు సహకరించండి. ఇటు చూడండి అమ్మా, మీరు అందరూ ప్రార్థనకి వెళ్తున్నారా? అదేలే విషయం చెప్తాను చూడండి. నా పేరు పాస్టర్ రవీంద్ర గారు. ఓకేనా? ఈ నూతన సంవత్సరంలో 2025 పురస్కరించుకుని చక్కగా నేను అలాగే మా సంఘ బిడ్డలో మిమ్మల్ని అందరినీ ప్రేమించి చక్కగా మా వాళ్ళందరూ కూడా మీకు కొత్త కొత్త శారీస్ ఏర్పాటు చేశారు. యవనస్తులకి చక్కని బట్టలు, అలాగే స్త్రీలకు మంచి శారీసు, వృద్ధులకు కూడా మంచి వస్త్రాలు, చిన్న బిడ్డలకు కూడా మంచిగా ప్యాంటు షర్ట్లు, మీకు రొగ్గులు, ఇవన్నీ కూడా చక్కగా మా గుడ్ షెపర్డ్ టెంపుల్ తరపు నుంచి మా సంఘ బిడ్డలో ఇవన్నీ కూడా మీకు ఏర్పాటు చేశారు. ఓకేనా? కాబట్టి మీరు అందరూ చక్కగా యేసుక్రీస్తుని నమ్ముకోండి, ప్రార్థనకి వెళ్ళండి. మనిషికి కావాల్సింది రక్షణ, ఆరు మనసు. మీలో చాలామంది జబ్లాట్లో కలహాలు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొట్టుకునే వాళ్ళు, తిట్టుకునే వాళ్ళు, బూట్లు ఆడుకునే వాళ్ళు, అలాగే చాలా మంది ఉన్నారు. మీరు అలా చేస్తే పరలోకాలు వెళ్తారు. మనిషికి కావాల్సింది ఆయన నమ్ముకుంటే మీ జీవితాలు బాగుపడతాయి, మీ బతుకులు బాగుపడతాయి. తాగుబోతులు, తిరుగుబోతులు, జోతగాళ్ళు, వ్యభిచారులు వీళ్ళందరూ మారు మనసు పొందుతున్నారంటే యేసుక్రీస్తుని నమ్ముకోవడం బట్టి. సో యేసుక్రీస్తు యొక్క ప్రేమను మీకు క్రియల్లో చూపిస్తున్నాం. సో మా గుడ్ షెపర్డ్ టెంపుల్ నుంచి మా సంఘ బిడ్డలు మీ అందరి కొరకు చక్కగా ఏర్పాటు చేశారు. సో మీరు అందరూ ఎంతో కష్టపడి వాళ్ళు, పాపం మీ బిడ్డలను చదివించుకుంటా మీరు కష్టపడితే ఎంతో ప్రయాసపడి వాళ్ళు. కాబట్టి అవన్నీ మాకు తెలుసు. కాబట్టి మాకు కలిగి ఉన్న దాంట్లో మీకు ఎంతో కొంత పంచిపెట్టాలి, ఇవ్వాలని మంచి ఉద్దేశంతో దేవుని ప్రేమను బట్టి ఈ కార్యక్రమం మేము చేస్తాం. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకో విషయం, మనిషికి చనిపోయిన తర్వాత నిజమైన రక్షణ ఉంది, అంటే మరో జన్మ ఉంది. ఈ చెట్టు ఉన్నప్పుడు, ఈ చెట్టు ఇంత పెద్దదైనప్పుడు దీని విత్తనం ఏదో ఉందిగా, ఆ విత్తనం వేసినప్పుడు ఆ విత్తనం ఇంకో చెట్టుది కదా, ఆ చెట్టు చనిపోయి విత్తనంగా మారితేనే ఈ చెట్టు వచ్చింది. అలాగే మనము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత అసలైన జీవితం అనేది ఉంది. అది పరలోకం అంటారు, స్వర్గం అంటారు. అక్కడ మీరు చేరాలి అంటే యేసుక్రీస్తుని నమ్ముకుని రక్షణ పొంది పాపక్షేపం పడి మీ పాపాలను ఒప్పుకొని అందరితో సమాధాన పడితే దేవుడు మిమ్మల్ని చేర్చుకుంటారు. మీ అందరి కోసం కూడా యేసుక్రీస్తు ప్రాణం పెట్టాడు సిలువలో. 2000 సంవత్సరాల క్రితం పెట్టినాడు. మాకెలా రక్షణ అవుతుందంటే, ఎప్పుడో కనిపెట్టిన పోలియో చుక్కలు ఇప్పుడు వేసుకుంటే మనకు కాళ్ళు చేతులు పనిచేయట్లేదా? అవునా కదా? అప్పుడు కనిపెట్టిన పోలియో చుక్కలు ఇప్పుడు ఎలా పనిచేస్తుందో, అప్పుడు ఇచ్చిన రక్షణ ఇప్పుడు కూడా పనిచేస్తుంది. పుట్టబోయే వాళ్ళు కూడా పనిచేస్తుంది. ఎందుకంటే ఆయన నిత్య జీవం కలిగిన వాడు.
కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకోండి, మారుమనసు పొందుకోండి, దెబ్బలాట ఆడుకోకండి. కక్షలో క్రోధాలు, అసూలు, స్వార్థాలు, నువ్వు ఎక్కువ, నువ్వు తక్కువ, నీకు అది, నువ్వు ఇది, నువ్వు అలాంటిదాను, నువ్వు ఎలాంటిదాను, ఆడు అలాంటోడు, నువ్వు ఎలాంటోడు అని ఒకళ్ళొకళ్ళు విమర్శించుకుని, ద్వేషించుకుని, కొట్టుకుని తిట్టుకోవద్దు. మీకు కలిగి ఉన్న దాంట్లో తృప్తిగా ఉండండి, సంతోషంగా ఉండండి. లేని దానికోసం బాధపడదు. ఎవరికైతే ఉందే మాకు లేదని బాధపడద్దు, దుఃఖపడద్దు. ఉన్న దాంట్లో తృప్తిగా ఉండి, సంతోషంగా ఉండి, చక్కగా హ్యాపీగా. మీ భర్తలను గౌరవించండి, ప్రేమించండి. అలాగే భర్తలు కూడా, మీరు కూడా భార్యను కూడా ప్రేమించండి. పిల్లల్ని మంచిగా తీసుకోండి. ప్రేమ నమ్మకమైన తండ్రి, మా సంఘ పెట్టులో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని దీవించండి. వీళ్ళందరూ చక్కగా ఇవ్వడానికి సహాయం ఏసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ అల్లెలూయా చెప్పండి, పని చెప్పండి. మీ పక్క వాళ్ళకి వందనాలు చెప్పండి. మీ పక్క వాళ్ళకి మీరు ఎప్పుడైనా వందనాలు చెప్పుకున్నారా? వందనాలు చెప్పుకోవాలి. ఓకేనా? సో మా